2026లోకి అడుగు పెట్టబోతున్నారు. సుమారు 18-19 నెలల అనుభవం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అన్నీ కూడా పాఠాలు నేర్చుకున్నాడు, శాఖల మీద పట్టు సాగిస్తున్నాడు, తనమైన శైలిలో ముందుకు తాగుతున్నాడు. కానీ ఈ సంవత్సరంలో ఆయన వేయవలసిన అడుగులు చాలా ఉన్నాయి, చాలా కీలకంగా ఉన్నాయి. ఏంటో అడుగులు, ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా కీలక పదవులు ఇవ్వాల్సిన అవసరం. అందులో ఎవరెవరు చురుగ్గా ఉన్నారు? మహిళలకి ముఖ్యంగా జనసేన అంటే ఫస్ట్ వినిపించేది వీర మహిళలు అండి. ఆయనకు టైటిల్ ఇచ్చాడు ఆయన, వీర మహిళలు అని. మిగతా పార్టీలు కావనియండి, లేకపోతే మిగతా అంశాలు కావనియండి, మహిళలకి ఎలాంటి ప్రయారిటీ ఉంటుందో ఏంటో అన్నది పక్కన పెడితే కాసేపు, సరే ఎవరి పార్టీకి వాళ్ళు ప్రయారిటీలు ఇస్తారు, ఎవరు ఇవ్వకపోవడం మహిళలు తక్కువ చేస్తారని నేను చెప్పే ఉద్దేశం కాదనండి. కానీ వీర మహిళల ప్రయారిటీ చాలా ఎక్కువ. వాళ్ళు ఏంటంటే శివంగిల్లాగా విడుచుకుపడతారు. ఏదైనా ఒక అంశం వచ్చేసరికల్లా చాలా స్ట్రాంగ్ వాయిస్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. అలాంటి వెపన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఒక ఆదిశక్తి, ఓ మహిళా శక్తిలాగా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కీలక పదవులు ఇవ్వాల్సిన అవసరం. ఇప్పటికే కొంతమందికి పదవులు ఇవ్వడం జరిగింది. చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజాలానికి ఆకర్షితులు అవుతున్నారు. న్యూ బ్లడ్ వస్తుంది, యంగ్ బ్లడ్ వస్తుంది. సో వీటిలన్నింటినీ కూడా సమపాలలో దాన్ని అంతటినీ కూడా సమాంతరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో చాలా కీలకంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ పెంచారు. ఇంతకుముందులో ఏముందిలే, ఉదయం ఇక్కడికి వస్తున్నాడు, మధ్యాహ్నం వాడికి వెళ్ళిపోతాడు, సాయంత్రం మళ్ళీ అక్కడే ఉంటాడు, ఇలాగ ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. వాటిలన్నిటికీ కూడా సరైన సమాధానం ఇస్తున్నాడు అతను. ఎందుకంటే పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నాడు రాజకీయ పరంగా. పార్టీ మీదుగాతో పట్టు సాధించే ప్రణాళికలు చేస్తున్నాడు. వరుస మీటింగులు పెడుతున్నారు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులతో మాట్లాడుతున్నారు, భవిష్యత్తు ప్రణాళిక ఎలా చేయాలని చూస్తున్నారు, నియోజకవర్గాల మీద ఏ రకంగా నియోజకవర్గాల్లో బలం పెంచుకునే విధంగా. సరే 15 సంవత్సరాలు ఉండడం ఇవన్నీ కూడా తర్వాత అంశం. 15 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన్ని జనసేన పార్టీని బలోపేతం చేయకుండా ఉంచరు కదా, ఉంచే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, జనసేన వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటారు. కానీ కలిసి ముందుకు వెళతారు. అధికారం వస్తే పదవులు పంచుకుంటారు. ఇది కదా వాళ్ళు మధ్యనున్న ఎవరి మధ్యనున్నా సరే పొత్తుల అంశం అన్నది ఈ రకంగానే ఉంటుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కీలక అడుగులు అయిపోతున్నారు? జనసేనలో కనిపిస్తున్న నయా జోష్, న్యూ ఇయర్లో అద్భుతమైన కార్యక్రమాలకు ప్లాన్, యువతకు ప్రాధాన్యత ఇస్తున్న సేనాని, జనసేన వీర మహిళలకు కీలక పదవులు, అద్భుత ఫలితాలు సాధిస్తున్న పవన్ కళ్యాణ్, గ్రామాల్లో పట్టు సాధిస్తున్న డిప్యూటీ సీఎం, ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ఫోకస్, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తున్న పవన్ కళ్యాణ్. పవన్ టార్గెట్ 2029 ఎన్నికలే. ఇప్పటికే కీలక పదవుల్లో జనసేన నేతలు. ఏపీలో కనిపిస్తున్న పవన్ మార్కు పాలన, 2 ఏళ్లలో తానేంటో నిరూపించుకున్న సేనాని. దేశంలోనేనండి. నేను మొన్న కూడా ఒక వీడియో ఒకటి చేశాను. పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి గూగుల్లో కూడా సెర్చ్ ఇంజిన్కి సంబంధించి పవన్ నెంబర్ 1 కింద నిలుస్తున్నాడట. చాలామంది ఈ అంశాన్ని మాట్లాడుతున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఒక సినిమా హీరో నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి పరిణితి చెంది పవర్ ఎలాగ ఉపయోగించాలి అనే అంశం మీద గతంతో బేరీజు వేసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక కొత్త ట్రెండ్, ఒక యువ ట్రెండ్లా కనిపిస్తున్నది అని చెప్పి వస్తున్న కథనాలు. సో ఈ పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉంటారో, ఆయన ఏ రకంగా అడుగులు వేస్తుంటారో, సొంత డబ్బులతోటి ఇప్పటికీ ఏ రకంగా వెల్ఫేర్ చేస్తుంటాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ రకంగా చేతి చమురు వదిలించుకోరు, లాగడానికే చూస్తారు అయస్కాంతంలాగా. కానీ ఈయన చేతి చమురు వదిలించుకుంటాడు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందేమో. పవన్ కళ్యాణ్ వీక్నెస్ అది. కోపం వస్తే గట్టిగా అటాక్ ఇవ్వడం, ఏదైనా చిన్న సున్నితమైన అంశాలు వస్తే ఎమోషనల్ అయిపోవడం, కొన్ని వాటికి దాసోహం అయిపోవడం ఆయన వీక్నెస్ అది. పవన్ వీక్నెస్ ఏంటంటే దాసోహం అయిపోవడం కొన్ని అంశాల మీద. ఆయనకు అంత సీరియస్గా తట్టుకోలేడు. సో అదేంటంటే అది ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు, అందరూ ఒక రకంగా మాట్లాడడం లేదు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు. ప్రపంచంలో ఎవరికి ఎవరు అందరూ నచ్చరు 100కి 100% అనగా. కొంతమందికి 60% నచ్చుతారు, కొంతమంది 40% నచ్చుతారు, కొంతమంది 30% నచ్చుతారు, కొంతమంది 20% నచ్చుతారు, కొంతమంది 80% నచ్చుతారు, కొంతమంది 70% నచ్చుతారు. సో ఆ పర్సంటేజ్లు బేరీజ్ చేసుకుంటే జీవితాలు నడవు. మనం ఎలా ఉన్నామన్నది మన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మనం మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అన్నది మనకు మనం బేరీజ్ వేసుకోవాలి. ఎవరో నువ్వు మంచోడు అని చెప్పి ఆ నిమిషానికి పొగడొచ్చు. మన దగ్గర ఏమైనా వెల్ఫేర్ తీసుకుంటే
మనం ఏమన్నా ఆయనకి సాయం కల్పిస్తే మనం సాయం కల్పించినంత మాత్రం మంచోడు అనేసారా అని మనం జబ్బలు తరుచుకుంటే ఇంక తిరుగులేదు, మనం చాలా సూపరు, వీడు మంచోడు అనేసుకున్నాడని కాదు, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారన్నదే చూడాలి. బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి జీవితం అన్నది. సాఫీగా సాగాలంటే మనిషి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మంచి చెడ, తప్పు రైటు, వీటిని బ్యాలెన్స్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా వెళ్తుంది. చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాడు అది. అదిగో అక్కడ చూడండి, అన్నదమ్ములు ఇద్దరు. చిరంజీవి గారు వాళ్ళకి ఆ రకంగా పాఠాలు నేర్పించారు, ఆ రకంగా తర్ఫీదు ఇచ్చారు. ఆయన ఎంత గొప్ప మెగాస్టార్ అయినా సరే ఇంటికి వచ్చేసరికల్లా తమ్ముడు ఏంటి, నడవడికి ఏంటి, చిరంజీవి గారు ఎన్ని కష్టాలు పడేవారు, ఎన్ని ఇబ్బందులు పడేవారు, ఇవన్నీ కూడా చూసి నేర్చుకుని ముందుకు సాగారండి. ఈరోజు రామ్ చరణ్ పరిస్థితి ఏంటి? రామ్ చరణ్కి అసలు ఏం తక్కువ? అతను ఏదంటే చేయగలడు, కానీ ఎప్పటికీ కూడా ఎంత సౌమ్యంగా ఉంటాడు, ఎంత పద్ధతిగా ఉంటాడు. సో పెంపకం విలువది. మనం ఆ రకంగానే జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటిని అనే అంశం ఏ రకంగా ఉంటే ఆయన నడవడిక, చిన్నప్పటి నుంచి వచ్చిన నేపథ్యం, ఆయన మొహమాటతనం, ఇవన్నీ కూడా వదులుకొని ఆయన రాటు తేలిపోయాడు ఇప్పుడు. సో రాజకీయాల్లో ఓనమాల దగ్గర నుంచి ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్కి వస్తున్నాడు అని టాకు. మరి అక్కడితో వదులుతారా అంటే జనసేన పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేలా వ్యూహాలు, ముఖ్యంగా పంచాయతీ మీద, లోకల్ వారి మీద ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్. అన్ని వర్గాల్లో పవన్కు పెరుగుతున్న ఆదరణ. రియల్ హీరో కాదు, రియల్ హీరోగా నిరూపించుకున్న పవన్. సమస్యలకు వేగంగా పరిష్కారాలు. ప్రజల్లో పవన్పై భారీ ఎక్స్పెక్టేషన్స్. పవన్ పాలిటిక్స్ ఫిదా అవుతున్న ప్రజలు. స్పీడ్గా నిర్ణయాలు, త్వరగా పరిష్కారాలు. రాష్ట్రాభివృద్ధి పవన్ ఫస్ట్ ప్రయారిటీ అని. ప్రజల్లో పవన్పై భారీ ఎక్స్పెక్టేషన్లు పెరుగుతున్నాయి. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి కత్తి మీద సాము లాంటిది. మన మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకపోతే పర్వాలేదండి, కానీ రోజు రోజుకి మన మీద ఆదరణ పెరుగుతున్నది, మన ఫాలో అవుతున్నారు, మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటున్నారంటే అది అందరూ తీర్చలేంది. అందరికీ ఎవరు కూడా తీర్చలేరు. అదేమవుతుంది, అది నెగిటివ్ అవుతుంది. సో పవన్ విషయంలో ఏంటంటే ఆయన ఏదనుకున్నాడో, ఏం మాట ఇచ్చాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆ రకంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు విమర్శించారు, ఎవరు ఏం తిట్టారు, ఎవరేమన్నారు, ఎవరేం మాట్లాడారు అన్నది ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. ఆయనకి ఎప్పుడన్నా కాలిందనుకోండి ఒక్కసారిగా కయ్యమంటాడు. ఇంకా అప్పుడు ఇంకా అది ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకా అది ఓజీ దెబ్బలాగా ఉంటుంది. సో పవన్ వ్యూహం ఈ రకంగా ముందుకు సాగుతుంది. 2026లో మరిన్ని కీలక అడుగులు వేయాల్సిన ఉంది. 2026 వచ్చిందంటే 2027లోకి వెళ్ళిందంటే ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంటుంది. ఇప్పటికే ఎలక్షన్ మూడ్లో ఉన్నది 2 సంవత్సరాలకే. సరే జమిలీ అంటున్నారు 2018లోనే 2028లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ముందస్తుగా ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతున్నాడు. మరి ఇలాంటి టైంలో 21 సీట్లకే పరిమితం అయితే ఇబ్బందికరంగా ఉంటుంది పవన్ నమ్ముకున్న వాళ్ళు, పవన్ వెనకాతలు ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 230 స్థానాల వరకు కూడా పాకే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేనకు కూడా ఎక్కువ పెరుగుతాయి. సో పెరుగుతున్నాయంటే పెరిగినాయి అని చెప్పి ఏదో నెంబర్గా తీసుకుంటూ పోవడం కాదు. ఎన్ని మనం తీసుకుంటే స్థానాలు అన్నీ గెలాల్సిన అవసరం ఉంది, అది ఏ పార్టీకి అయినప్పటికీ కూడా. స్థానాలు పెరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, లేదా బీజేపీ పోటీ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఒక 50 తీసుకుంటాను, 50 స్థానాల్లో మనం పోటీ చేస్తున్నాం, అందులో 5-10 గెలుస్తామంటే అది అపోజిషన్ ప్లస్ అవుతుంది. 40 డమ్మీలు పెట్టేస్తే. సో ఎన్ని తీసుకున్నామన్నా కాదు, ఎన్ని గెలిచేము అన్నది కావాలి. అది 5, 10, 15, 20, 30, 40, 50 ఎవరన్నా కూడా అంతే. ఈయన ఆ వ్యూహాన్ని అప్పుడే పాటించాడు 2024లో. ఇష్టం వచ్చినట్లుగా ఎవడ నోటు దూరదాడు తీర్చుకున్నాడు. ఈడు అమ్ముకుపోయాడు, ఇది చేశాడు, అది చేశాడు. 21 సీట్లు ఏంటి, నువ్వు సీఎం అయిపోతావు, 100 సీట్లు అడుగు, 2.5 years ఏది సీఎం షేర్ అడుగు, ఇలాంటివన్నీ ఎన్నో రెచ్చగొట్టాడు. నేను చెప్పాను కదా, అతనికి ఏం చేయాలో తెలుసు. ఇటు వింటాడు, ఇటు వదిలేస్తాడు. చెడుని ఆ పక్క సరౌండింగ్ కూడా రానివాడు. మంచి అయిందంటే బ్రెయిన్కి ఎక్కించేసుకుంటాడు, అది ఎక్కడికి కూడా సరిపోదు, ఆ చిప్పులోకి వెళ్ళిపోద్ది. అది చెడు అన్నది ఏమన్నా వచ్చి ఈడెవడో మనం ముంచడానికి చూస్తున్నారా అనేసరికి ఏం చేస్తారు, ఇసురు కొడతారు. అదే జరిగింది మన 2024 ఎన్నికల్లో. ఎవరు ఏం చెప్పినా సరే నా వ్యూహం నాకు వదిలేయండి, నాకు తెలుసు అన్నాడు. ఆయనకేం తెలుసులే, ఏమీ లేదు, ఇంక అయిపోయింది, ఇలాగ అయిపోయాడు, 21కే బానిస అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు. ఏమైంది, మగోళ్ళగా తొడగొట్టి నిలబడ్డాడు, అతపాతాలానికి దొక్కుతానని శపథం చేశాడు, శపథం నిలబెట్టుకున్నాడు, బీసం మెలేశాడు, రొమ్ము విడిచాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. నేనేంటో నెక్స్ట్ చూపిస్తాను 15 సంవత్సరాలకే అంటున్నాడు. ప్రజలు నమ్ముతున్నారు దాన్ని. సరే సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా రాను రోజుల్లో, ఈ రోజు ఉన్నది రేపు ఉంటుంది, రేపు ఉన్నది ఎల్లుండి ఉంటుందని చెప్పలేము. ఎవరికి కూడా ఇక్కడ జ్యోతిష్కులు ఎవరో లేరు కాబట్టి 2026 మాత్రం జనసేన పునాదులు మాత్రం గట్టిగా
బలపడే విధంగా సేనాని వేస్తున్న అడుగులు. మరి న్యూ ఇయర్ జనసేన ఏ రకంగా ఉంటుందో, మరి పదవులు ఆశించిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి సూపర్ బెనిఫిట్లు ఆయన ఇస్తాడో, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా హామీల వరకు అయ్యింది, ఇంకా వాళ్ళకి పదవుల పందేరం కూడా ఉంటుందట. ఎవరెవరికి ఎలాంటి బొనంజాలు వస్తాయన్నది చాలా ఆశగా ఎదురు చూస్తున్న అంశం. అందరూ 2026 కోసం వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎలాంటి లిస్ట్ రిలీజ్ చేస్తారని.